నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ హక్కు అనేది లేదు, భిక్షం అయిపోయింది. దీన్ని మనం దళిత యాక్టివిస్టులుగా పథకాలు పొందడం మా హక్కు, మా జాతి హక్కు, అది రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి ఒక అరేంజ్మెంట్. అది బాబాసాహెబ్ అంబేద్కరే దాన్ని అరేంజ్ చేశాడు. అది అటు నుంచి పక్కకు పోయి అది వేరే పంపిణీ ప్రోగ్రాములు పోయి పంపిణీ ప్రోగ్రాములు పథకాలని చెప్తున్నాడు వీడు. మనకి పథకాలు కావాలి, పంపిణీలు కాదు. పంపిణీలు తుఫాన్లప్పుడు, వరదలప్పుడు, సునామీలు వచ్చినప్పుడు జరిగింది, మిగతావన్నీ పథకాలు కావు. కాబట్టి పంపిణీల నుంచి మనం పథకాలలోకి రావాలి, పథకాలు మన ప్రజలకు రావాలి, మన కార్పొరేషన్లు మన కోసం పనిచేయాలి, మన చట్టాలు మన కోసం పనిచేయాలి. మన ఎస్సీ ఎస్టీ యాక్ట్కి ఇప్పుడు పేరు వచ్చేస్తుంది, అందరికీ తెలుసు కదా. అవి అసలు స్కీమ్స్ కాదండి. మనం చెప్పాల్సింది ఏంటంటే అవి ఏవి కూడా స్కీమ్స్ కావు, అవి పంపిణీలు. ఇప్పుడు తుఫాను వస్తుంది, ఒక ఊళ్ళో బాధితులు ఒక 1000 మంది బయటకు వస్తారు, ఇల్లు కూలిపోయి. వాళ్ళందరికీ అన్నం పొట్లాలు పంపిణీ చేస్తారు ప్రభుత్వం, మంచినీళ్ళు పొట్లాలు ఇస్తారు. దాన్ని ఏమంటాం? పథకం అంటాం, పంపిణీ అంటాం. జగన్ చేసేది బట్టి పంపిణీ. పథకం అంటే ఒక ప్రొఫెసర్ రాశాడు, పథకం అంటే 2 లక్షల రూపాయలకు తగ్గకుండా వాల్యూతో ఉండేదాన్ని పథకం అంటారంట. ఈ లోపు ఉండేదాన్ని పథకం అంటానికి లేదండి. 2 లక్షల రూపాయలు మినిమం ఒక అమౌంట్ ఉండి, దానిలో 1 లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఉండి, 1 లక్ష రూపాయలు బ్యాంక్ ఇచ్చి, ఆ లక్ష ఈ లక్ష కలిపి 2 లక్షలు ఒక లబ్ధిదారుడికి, ఒక వ్యక్తికి ఇవ్వటం దాన్ని పథకం అంటారు. ఎన్ఎఫ్సిడిసియా, ఏఎఫ్సిసియా ఏదో పేరు పెట్టుకో, దాన్ని పథకం అంటారు. ఆటో వాడికి 10,000 ఇచ్చి సంవత్సరానికి నేను వాడిని ఆదుకున్నానంటే, ఆటో వాడికి ఇవ్వాల్సింది 10,000, ఆటోనా? ఆటో వాడికి ఆటో ఇవ్వాలి, దాన్ని పథకం అంటారు. 10,000 ఇచ్చి నేను నీకు ఇచ్చాను, నేను ఉద్ధరించాను అని 10,000తో నేను ఉద్ధరిస్తాను. ఆటో డ్రైవరు, ఆటో వాడు అడుగుతున్నాడు దాన్ని. జగన్ నాకు 10,000 ఇచ్చాడండి అన్నాడు, కానీ అరే నీ 10,000 నాకెందుకురా అని అంటున్నాడా? అంటే ఈ చైతన్యం రావటం లేదు. అంటే గవర్నమెంట్ విధానంలోనేమో మేము మీకు ఇస్తున్నాము. అందరికీ కూడా హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తూ, దీనికి వాస్తవానికి ఈ ప్రోగ్రాము ఇనిషియేటర్, అధ్యక్షుడు, నిర్వాహకుడు మొత్తం రెడ్డన్నే. మనం రెడ్డన్నకి సపోర్ట్గా మనం నిలబడ్డాం. ఇది అవసరం, కలుసుకోవడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, ఇది అవసరం. ఇది మనం విజయవాడలో కలుసుకుంటామా, గుంటూరులో కలుసుకుంటామా, కర్నూలులోనా, వైజాగ్లో